అందరికీ వర్తించింది కదా అది. కాబట్టి ఎవడన్నా ఒకడన్నా మాట్లాడకపోతే న్యాయం కాదని ప్రతి సందర్భంలో నేను నోరు తెరిచి మాట్లాడా. కాబట్టి కొంతమందికి కంటగింపుగా ఉన్నాను నేను. అయినా ఏం పర్వాలా, నేను మాట్లాడుతూనే ఉంటా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నా ఊపిరి ఉన్నంత వరకు నీకు సేవ చేస్తా, అన్యాయం చేస్తున్న ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా, మంచిగా నడుపుతుంటే ప్రశంసిస్తా, సన్మానిస్తా, గౌరవిస్తా, మంచిగా సహకారంగా ఉండి సెక్యులర్ భావంతో అందరినీ సమదృష్టితో సమానంగా చూసుకుంటా మంచిగా పరిపాలన చేస్తే నెత్తిన పెట్టుకుంటా. లేకపోతే గత ప్రభుత్వంలో జగన్ గారిని ప్రశ్నించాం, ఎట్లా జరుగుతుంది చూడవయ్యా అని. ఈ ప్రభుత్వంలో చంద్రబాబు గారిని కూడా ప్రశ్నిస్తాం, ముఖ్యమంత్రి గారిని, ప్రస్తుతం ముఖ్యమంత్రి గారిని కూడా ప్రశ్నిస్తాం. ఏం ఆగేదేం లేదు. కాబట్టి ఇది సంగతే. ఇప్పుడు పాట అయిపోయింది కదా, వాక్యం చూసుకుందాం. దేవునికి మహిమ కలుగును గాక. మొన్న దుర్మార్గం చేశారు పహల్గాం దగ్గర. ఏడ్చుకున్నా అంత దుర్మార్గం చేశారు. మతం అడిగి చంపారు. ఎంత దుర్మార్గం. కొత్తగా పెళ్ళైన జంట ఉసరుసర ప్రాణం తీశారు. భార్య కళ్ళ ముందే భర్తని నిలువున క్షణంలో చంపేశారు. ఓన్లీ క్రైస్తవులనే కాదు, హిందువులకు జరిగిన, ఇతర ఏ మతస్థు ముస్లింలకు జరిగిన, క్రైస్తవులకు జరిగిన, జైనులకు జరిగిన, ఎవరికి జరిగినా నా కన్నీళ్ళు ఉంటాయి, నా బాధ ఉంటుంది, నా వేదన ఉంటుంది, నా ఖండన కూడా ఉంటుంది. అంటే మతోన్మాదం ఏ స్థాయికి పెరిగిపోయిందో చూడండి. మతోన్మాదం ఏ స్థాయికి పెరిగిపోయిందో చూడండి. అమాయకుల్ని చంపేశారు. జస్ట్ టూర్కి వెళ్ళిన వాళ్ళని, టూరిస్టుల్ని చంపారు. ఈ దరిద్రం పోవాలి, మత విద్వేషాలు నాశనం అయిపోవాలి, మత సామరస్యత రావాలి, ప్రతివాడు పక్క మతాన్ని గౌరవించే స్థితికి రావాలి, సన్మానించాలి. ఎవరి ఇష్టం వారిది, ఎవరి అభిప్రాయం వారిది, ఎవరి విశ్వాసం వారిది. క్రిస్టియన్స్ను కూడా చంపారు మొన్న పహల్గాంలో, తెలుసా మీకు? న్యూస్లో చూడండి, క్రిస్టియన్స్ను కూడా చంపారు. కల్మా చదవమన్నారు. ఎవడికొచ్చది? ఎవరికి వచ్చండి? హిందువులకు వచ్చా, క్రైస్తవులకు వచ్చా? క్రైస్తవుని ప్రార్థన చేయమంటే చేస్తాడు, హిందువుని పూజ చేయి దండం పెట్టంటే పెడతాడు. కల్మా ఎవడికొచ్చు? కల్మా పడో రాదు నాకు, అట్లయితే అయిపోయింది, గోలీ మార్దాల్లా కొట్టేశాడు. మత విద్వేషం. ఈ విద్వేషంతోనే దైవజనుడిని కూడా ఒక దారి చేశారు. ఈ మత విద్వేషం నాశనం అయిపోవాలి. భారతదేశంలో మత సామరస్యత రావాలి. ప్రతివాడు పరమతాన్ని గౌరవించే స్థితికి రావాలి. ఎవడు దూషించినా వాడిని కట్టడి చేయాలి. క్రైస్తవుడు హిందుత్వాన్ని దూషించినా క్రైస్తవుడిని కట్టడి చేయాలి. క్రైస్తవ్యాన్ని హిందువు దూషించి ద్వేషించినా హిందువుని కట్టడి చేయాలి. ముస్లింల విషయంలో కూడా అలానే ఉండాలి. మత సామరస్యత, సమైక్యత రావాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. దీని కోసం కూడా ప్రార్థన చేయండి. ప్రార్థన చేయాలి. చేద్దాం ఒక్కసారి మరి. రండి, మోకాళ్ళ మీదకి రండి. చెప్పిన విషయాలన్నిటి కోసం 2 నిమిషాలు సమయం ఇస్తా. చేయండి, ఏం చేస్తారో చేయండి, ప్రార్థన చేయండి. ఇప్పుడు ప్రార్థన చేద్దాం. రోడ్డు ఎక్కాల్సి వచ్చినప్పుడు రోడ్డు ఎక్కుదాం. టెంట్ వేసుకొని కూర్చోవాల్సి వచ్చినప్పుడు జిల్లా కలెక్టరేట్ ముందు టెంట్ వేసుకొని కూర్చుందాం.
ప్రార్థన చేద్దాం. ప్రభువా నీకు స్తోత్రం, ప్రభువా నీకు స్తోత్రం, ప్రభువా నీకు స్తోత్రం. నేడు భారతదేశంలో జరుగుతున్న మత విద్వేషపూరిత చర్యలన్నీ నాశనమైపోవాలి ప్రభువా. మత విద్వేషాలను రెచ్చగొట్టే మూక అణిగిపోవాలి, 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 అణిగిపోవాలి. చేయి, ప్రార్థన చేయి. మతం పేరుతో ఒకళ్ళనొకళ్ళు చంపుకునే నీచ సంస్కృతి నాశనం అవ్వాలి. అధికారుల్లో కూడా చిత్తశుద్ధి రావాలి. ఒక మతానికి కొమ్ముగాసి మిగిలిన మతాన్ని ద్వేషించే నీచ సంస్కృతి అధికారుల్లో కూడా పోవాలి. ఒక మతానికి కొమ్ముగాసి మిగిలిన మతాన్ని ద్వేషించి దూషించి పాడు చేయాలనుకునే నీచ సంస్కృతి అధికారుల్లో కూడా నాశనం అయిపోవాలి, తొలగిపోవాలి. అధికారుల్లో కూడా సెక్యులర్ భావం ఉండాలి, అధికారుల్లో కూడా సమైక్య భావం ఉండాలి. మేమంతా భారతీయులము, మేమంతా ఇండియన్స్, స్వతంత్ర భారతావని పౌరులము. పరమత సహనం, మత సామరస్యం వర్ధిల్లడానికి సహాయము చేయి తండ్రి, సహాయము చేయి. నువ్వు దర్శించు, నా దేశమును దర్శించు ప్రభువా. కన్నీరు గారుద్దాం, దేవుని పాదాలు పట్టుకుందాం. తాగే నీళ్లు ఆపేసేయమన్నారంటే అధికారులు ఎంత దిగజారారు ప్రభువా. తాగే నీళ్లు ఆపేసే అన్నారంటే ఎంత దిగజారారు, ఎంత కక్ష సాధింపుకు దిగారు. 50 నుంచి 60 వేల మంది ప్రజలకు నిన్నడు చన్నీళ్ళు ఇవ్వలేని దిక్కుమాల పరిస్థితికి ఈరోజు ఈ నియోజకవర్గం చేరింది. ప్రభువా దర్శించు, దర్శించు, దర్శించు. మీరు జోక్యం చేసుకోండి ప్రభువా. ఈ మత విద్వేషాలను నాశనం చేయండి. రాజకీయ నాయకులతో మాట్లాడండి, రాజకీయ నాయకులతో మాట్లాడండి. వాళ్లకు కళ్ళు తెరవండి, కనువిప్పు కలిగించండి. అందరినీ సమభావంతో ప్రేమించే మనస్సు వారికి దయచేయండి. ప్రభుత్వాలకు చిత్తశుద్ధి దయచేయండి. సేవకుల్ని చంపుతున్నారు, సువార్త ప్రకటించే వాళ్ళని కొడుతున్నారు. మిగిలిన మతాల వాళ్ళు ఏం చేసుకున్నా ఎవడు ఆపడు. కానీ మరి యేసు ప్రభు పిల్లలమైన మేము మా భక్తి కార్యక్రమాన్ని చేసుకున్నప్పుడు ప్రతి ఒక్కడు మాట్లాడేవాడే, ప్రతి ఒక్కడు అడ్డు తగిలేవాడే. ప్రభువా దేవా నీవెందాక మౌనంగా ఉందువు, దేవా నువ్వు కదులు, దేవా నువ్వు కదులు, నీ కార్యములు జరిగించు. నువ్వు వాగ్దానం చేశావుగా, నీకు విరోధంగా రూపింపబడిన ఏ ఆయుధము వర్ధిల్లదు అని. వారు అభావులగుదురు, శూన్యమగుదురని వాగ్దానం చేశావు కదా తండ్రి. మత విద్వేషాలు రెచ్చగొట్టేటువంటి వారంతా అభావులైపోవాలి ప్రభువా. మతోన్మాదాన్ని నూరు పోసే వాళ్ళంతా అభావులైపోవాలి. మత సామరస్యతను కోరుకునే వాళ్ళు వర్ధిల్లాలి ప్రభువా. కనికరించు, కనికరించు, మా ప్రార్థన ఆలకించు. దైవజనులను కాపాడు, సంఘములను కాపాడు, సేవలను కాపాడు, పరిచర్యలను కాపాడు. నీ సేవకులకు ప్రోత్సాహాన్నివ్వు. అనేక ప్రాంతాల్లో ఉజ్జీవ జ్వాల రగలాలి. పాపము నుండి, శాపము నుండి, దుర్వ్యసనాల్లో నుండి, తప్పుడు జీవిత విధానంలో నుండి అనేకులు మారాలి ప్రభువా. నీ వైపు చూడాలి, రక్షణలోనికి రావాలి. మా ప్రార్థన ఆలకించు. త్రాగుబోతులు మారాలి, వ్యభిచారులు మారాలి, దొంగలు మారాలి, నరహంతకులు మారాలి. మనుషుల్ని మనుషులు ద్వేషించుకొని చంపుకునే సంస్కృతి మారాలి. ప్రేమ, సామరస్యత వర్ధిల్లాలి ప్రభువా. కనికరించి నా దేశమందు ఉగ్రవాద చర్యలను కూడా నాశనము చేయి, ఉగ్రవాద చర్యలను కూడా నాశనము చేయి ప్రభువా. కనికరించు, కృపచూపు, సహాయము చేయి తండ్రి. నీకు స్తోత్రము, 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 స్తోత్రము. మేమంతా ఏకమై సంఘటితమై చేస్తున్న ప్రార్థన ఆలకించు. రాజుల కొరకు, అధికారుల కొరకు, మనుషులందరి కొరకు ప్రార్థన చేస్తున్నాం దేవా. ప్రజలను దర్శించు, అధికారులను దర్శించు, నాయకులను దర్శించు. మేమెన్నుకున్న నాయకులు ప్రభువా
సరైన పరిపాలన మాకు అందించడానికి సహాయము చెయ్యి. వ్యక్తిగత గ్లడ్జిని దూరపరచు. ఇక్కడే కాదు, ఎక్కడెక్కడ తండ్రి సన్నిధి పరిచర్లు ఎక్కడెల్లా కూడా నీ కాపుదల పెట్టి యావత్ సార్వత్రిక సంఘం సేవకులు విశ్వాసులు అందరినీ నీ కాపుదల్లో భద్రపరచు. నీవున్నావు, చూస్తున్నావు, న్యాయ తీర్పరివని నీ వైపే చూస్తూ అడుగులేస్తుండగా నువ్వే కార్యములు జరిగించినందుకై నీకు స్తోత్రాలు 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 స్తోత్రాలు. కార్యములు నెరవేర్చినందుకై స్తోత్రాలు 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 స్తోత్రాలు. కృతజ్ఞతా వందనాలు చెల్లించు. కనికరించి దీవించి బలపరచమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు నేను చెప్పినటువంటి అంశాలన్నిటి కోసం కూడా రోజు ప్రార్థనలో పెట్టాలి. తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయములో అన్నిటికంటే ముఖ్యముగా దీనికోసమే ప్రార్థన చేయమన్నాడు. చూడండి ఒకసారి, ఈ వేడిగా వస్తుంది చూడు. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం మొదటి వచనం. మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకును రాజుల కొరకును అధికారులందరి కొరకును విజ్ఞాపనలను ప్రార్థనలను యాచనలను కృతజ్ఞతాస్తుతులను చేయవలనని హెచ్చరించుచున్నాను. అన్నిటికంటే ముఖ్యముగా, అన్నిటికంటే ముఖ్యంగా మీరు ఒకటి చేయాలన్నాడు. ఏమిటి అన్నిటికంటే ముఖ్యం? రాజుల కొరకును అధికారుల కొరకును అని 2లో పెట్టాడు. మొట్టమొదట మనుషులందరి కొరకును అన్నాడు. మనుషులందరి కొరకును, రాజుల కొరకును, అధికారులందరి కొరకును విజ్ఞాపన చేయాలి, ప్రార్థన చేయాలి, యాచన చేయాలి, కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఇది అన్నిటికంటే ముఖ్యంగా చేయండి అన్నాడు. మాయ్ ఏం చెప్పాడు మా? అన్నిటికంటే ముఖ్యంగా రోజు బోధన అన్నాడా? ఏం చెప్పాడు? మనుషులందరి కొరకును, రాజుల కొరకును, అధికారుల కొరకు, అందరి కొరకును ప్రార్థన, యాచన, విజ్ఞాపన, కృతజ్ఞతాస్తుతి చెల్లించమన్నాడు. ఖచ్చితంగా చేయాలి. ఎందుకు అంటే స్టార్టింగ్లో చెప్పాడు, మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతకాలంటే ముందు వీళ్ళు లైన్లో ఉండాలి. వీళ్ళు లైన్లో ఉంటే మనం నెమ్మదిగా ఉంటాం. వీళ్ళు తేడా పడ్డారనుకో మనకి ఇబ్బంది అయింది. అందుకని మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తం అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకును, రాజుల కొరకును, అధికారులందరి కొరకును విజ్ఞాపన, ప్రార్థన, యాచన, కృతజ్ఞతాస్తుతులను చెల్లించాలి. గుర్తుపెట్టుకోండి, ప్రతిరోజు చేయండి ప్రార్థన. ఓకేనా? అదే మన ఆయుధం, ప్రార్థనే మన ఆయుధం. దేవునికి స్తోత్రం. 2 సంగతులు చెప్తాం మీకు. మనం పోరాటములో ఉన్నాం, పోరాడవలసి ఉన్నాం. పోరాటములో ఉన్నాం, పోరాడవలసి ఉన్నాం అని బైబిల్ చెప్తుంది మనకి. పోరాటములో ఉన్నాం అని ఎలా అర్థమైద్ది మనకి అంటే, ఇరుకు మార్గమున ప్రవేశింప పోరాడుడి, అనేకులు దానిలో ప్రవేశింప జూతురు గాని వారి వలన కాదన్నాడు. అసలు యేసు ప్రభువుని నమ్ముకోవడానికే పెద్ద పోరాటం. కులస్తులతో, మతస్థులతో, వ్యసనాలతో, అలవాట్లతో, శరీరంతో పెద్ద ఫైటింగ్. వీటన్నిటినీ జయించినోడే ఫస్ట్ యేసు ప్రభువు రక్తంలో కడగబడతాడు. ముందు ఇరుగు మార్గంలో ఎంటర్ అవుతాడు. ఇరుగు మార్గ ప్రవేశం ఒక పోరాటం అయితే, ఇరుగు మార్గంలోకి ఎంటర్ అయిన తర్వాత కూడా పోరాటమే. తెలుసా మీకు ఆ సంగతి? ప్రతిరోజు పోరాటమే. ఏబు గ్రంథము 7వ అధ్యాయము 1వ వచనం, భూమి మీద నరుల కాలము యుద్ధ కాలము కాదా అన్నాడు.
అంటే పోరాటంతో కూడిన కాలము. ఏబు గ్రంథము 7:1 ఏముంది అక్కడ? భూమి మీద నరుల కాలము యుద్ధ కాలము కాదా అన్నాడు. బాగా వినాలి. చాలా కీలకమైన 2 సంగతులు మాట్లాడి ప్రార్థన చేసేస్తా. మిమ్మల్ని ఎక్కువ ఇబ్బంది పెట్టదలుచుకోవాలా. యుద్ధకాలం అంటే అర్థం ఏంటండి? పోరాటం. అంటే భూమి మీద నరుల కాలం అంతా పోరాటమే. క్రీస్తు యేసునందున్న మనకు కూడా పోరాటమే. యేసులోకి రావటం పోరాటం, యేసులోకి వచ్చినాక పోరాటం. దేంతో పోరాటం అంటే ఎఫెసీ పత్రిక 6:12 చెప్పాడు, మనము పోరాడునది శరీరులతో కాదు, ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతోనూ మనం పోరాడుచున్నామన్నాడు. బాగా వినండి. పోరాడుచున్నాం అన్నాడా? నడుస్తున్నాం అన్నాడా? పోరాడుతున్నాం అన్నాడా? ఫ్రెండ్షిప్ చేస్తున్నాం అన్నాడా? పోరాడుతున్నాం, యుద్ధం చేస్తున్నాం. ఎవరితో యుద్ధం చేస్తున్నాం? మనకు కనబడుతుంది శరీరులు అంటే మనుషులే, కానీ వారి వెనక వారిని శోధించి వారు మనల్ని శోధించేటట్టు చేస్తుంది 3 వర్గాల దురాత్మలు. 1 ప్రధాన దూతలు, ప్రధానులు. 2 అధికారపు దూతలు. 3 ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములు. దురాత్మ అనలా, దురాత్మలు అనలా, గుంపులు గుంపులు అన్నాడు. దురాత్మల గుంపులు. ఎప్పుడైతే ఇరుకు మార్గంలోకి మనం ఎంటయ్యామో మనల్ని ఎలాగైనా సరే వెనక్కి తిప్పాలని ఈ 3 వర్గాలుగా అవి మన మీద అటాక్స్ చేస్తూ ఉంటాయి, మనల్ని వెనక్కి తిప్పడానికి. దాడి.